మంటల్లో మాడిపోతివో మా శ్రీకాంత్ జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ శ్రీకాంతాచారి. మలిదశ ఉద్యమంలో మరి ముఖ్యంగా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ శివాజీనగర్ లో మన శ్రీరామ్ నగర్ కాలనీలో విశ్వకర్మ బంధువులు అలాగే మన ఊరి పెద్ద మా శంకర్ గౌడ్ అన్న అందరూ వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. దాని సందర్భంగా మన శంకర్ గౌడ్ అన్న ఒకసారి అడుగుదాం. అన్న చెప్పన్న. ఈరోజు మలిదశ ఉద్యమంలో తన ప్రాణ త్యాగం చేసి తెలంగాణ స్వరాష్ట్రం కొరకు ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ఎంతమంది లీడర్లు ఎంతోమంది రాష్ట్రంలో ఉన్న ఏ లీడరు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఎవరు చావకున్నా మరి ఇతను ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మత్యాగానికి పాల్పడి మరి ఈరోజు అతని వర్ధంతి సందర్భంగా మరి మన జవహర్నగర్లో విశ్వకర్మలందరూ కలిసి సోదరులు మరి ఈరోజు ఆయన వర్ధంతిని జయప్రదంగా చేయడం జరుగుతుంది. మరి ఇదే స్ఫూర్తితోటి రాబో రోజులలో కూడా మరి ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం మొత్తం వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ అమ్మకు కానీ మోసం చేసిందే తప్ప ఒక తొలి అమరుడు మన తెలంగాణ కొరకు ఒంటిపై పెట్రోల్ పోసుకొని చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సహాయం కూడా చేయలేకపోయింది, ఎలాంటి పదవులు ఇవ్వలేకపోయింది. మరి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు అత్యున్నతమైన స్థానం చూపించి మంచి హోదాలో వాళ్ళని నిలబెట్టాలని చెప్పి ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ శ్రీకాంతాచారి. థ్యాంక్ యూ అన్న. అన్న రమేష్ చరణ్ కూడా మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా. ఈరోజు శ్రీకాంతాచారి వర్ధంతి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన జోహార్ నగర్ మాజీ సర్పంచ్ శంకరన్న గారు, ఇక్కడ సంఘం నాయకులు, మా సంఘం సభ్యులందరూ, అధ్యక్షులు, గౌరవ చైర్మన్లు, మా సభ్యులందరూ గౌరవనీయులందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అమరుడయ్యాడు. గత ప్రభుత్వం కూడా శ్రీకాంతాచారి వర్ధంతి కానీ జయంతి కానీ కార్యక్రమం చేయలేకపోయింది. ఈసారన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారి, గతంలో కూడా మేము ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది, ఈ ముఖ్యమంత్రి అయినా ట్యాంక్ బండి మీద జయశంకర్ సారు విగ్రహము, మా రోజు వీరన్న శ్రీకాంతాచారి తెలంగాణ కోసం అమరులైనారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ట్యాంక్ బండి మీద ఖచ్చితంగా విగ్రహం పెట్టాలి. శ్రీకాంతాచారిది మాత్రం వర్ధంతి మాత్రం గవర్నమెంట్ అధికారికంగా చేయాలని ప్రభుత్వాన్ని మా తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. మేము కూడా ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈసారి మేము ఖచ్చితంగా చేయకుంటే మేము ప్రభుత్వాన్ని ఎదిరిస్తాము. ఖచ్చితంగా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వర్ధంతి ఖచ్చితంగా ప్రభుత్వం లాంఛనాలతో ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ట్యాంక్ బండి మీద మాత్రం విగ్రహం పెట్టాలి. తెలంగాణ ఈరోజు ఆయన అమరుడు కావడం వల్ల తెలంగాణ రావడం జరిగింది. అలాంటి వాళ్ళు చాలా 1200 మంది అయినారు. ఖచ్చితంగా పెట్రోల్ పోసుకొని చనిపోయినాడు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి కావడం కారణము ఈయన తరపున కావడం అయింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన అధికారికంగా మాత్రం ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జోహార్ జోహార్. ఓకే, శ్రీకాంతాచారికి అమూల్యమైన జోహార్లు అర్పించాలి. ఎందుకంటే తెలంగాణ తొలి ఉద్యమకారుడు, తొలి మరణించింది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు జోహార్లు అర్పిస్తా ఉన్నాం. మంటల్లో మాడిపోతివో మా శ్రీకాంత్, మంటల్లో మాడిపోతివో మా మంటల్లో మాడిపోతివో మా శ్రీకాంత్, మంటల్లో మాడిపోతివో ఆ మహోజ్వల జాలమైతివో మా శ్రీకాంత్, మహోజ్వల జాలమైతివో మా వందనాలు వందనాలు రో మా శ్రీకాంత్, వందనాలు వందనాలు రో మా శ్రీకాంత్. జవహర్ నగర్ వందనాలు రో మా శ్రీకాంత్, జవహర్ నగర్ వందనాలు రో మా తెలంగాణ వందనాలు రో మా శ్రీకాంత్, తెలంగాణ వందనాలు రో
ఆ తెలంగాణ వందనాలు రో మా శ్రీకాంత్ తెలంగాణ వందనాలు రో మా విశ్వకర్మల వందనాలు రో మా శ్రీకాంత్ విశ్వకర్మల వందనాలు రో జోహార్ శ్రీకాంతాచారి థ్యాంక్ యూ